ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుడి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. 2024 సంవత్సరం అంతా మనల్ని మన కుటుంబాలను తన సురక్షితమైన రెక్కల క్రింద కాచి కాపాడి 2025 నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు దేవునికే మహిమ కలుగును గాక. దైవ జనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 80వ కీర్తన 19వ చరణం. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించు. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ప్రైజ్ ది లార్డ్. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయము. దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు మనము వెలుగొందుతాం, మనము రక్షణ పొందుతాం, మనము చెర నుంచి విడుదలను మనం పొందుకుంటాం. దేవుని ముఖకాంతి, దేవుని యొక్క వెలుగు మన మీద ఉదయించాలి. భక్తుడైన అపోస్తుడైన పౌలు అంటారు కదా, క్రీస్తు మన మీద ప్రకాశించాలి. లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశిస్తూ ఉండడని చెప్తున్నారు. అవును, క్రీస్తు మన మీద ప్రకాశిస్తే మన బంధకములన్నీ విడిపించబడతాయి. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనము సిగ్గునుందం. అవును, దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనము సిగ్గునుందం. కీర్తనకారుడు అంటున్నాడు కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవు. దేవుని వైపు చూసేవారు, దేవుని ముఖ దర్శనం చేసేవారు, దేవుని యొక్క స్వరూప దర్శనం చేసేవారు, దేవుని వెలుగు ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఎన్నడూ కూడా సిగ్గునందరు, లజ్జింపబడరు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనం ఆయన తట్టు మనము చూడగలిగితే, ఆయన వెలుగు మన వెలుగు చేత మనము నింపబడగలిగితే మనము సిగ్గునందే వ్యక్తులంగా ఉండకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, గర్వపరిచే దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనం చదివాం కదా, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. సైన్యములకు అధిపతి యెహోవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించు. అవును, మీరు మా మీద ప్రకాశించాలి. మీరు మా మీద ప్రకాశిస్తే మేము రక్షణ పొందుతాం, మేము విడుదల పొందుతాం, మేము క్షేమంగా ఉంటాం. నాయన, ఈ సంవత్సరం ఈ ఆరంభ దినము అయ్యా, ఇదిగో నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయండి, నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి. ఈ సంవత్సరం అంతా నీ కన్నులు మా మీద ఉంచండి నాయన. సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు నీ కన్నులు మా మీద ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించమని మనం ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థన చేద్దాము. దేవుడు మనల్ని వెలిగించునుగాక. ఆయన ముఖ దర్శనం మన మీద ఉంచి మనల్ని రక్షించి విడుదలిచ్చి, ఇదిగో ఈ సంవత్సరం అంతా దైవ కృపచేత మనల్ని నడిపించి, ఈ సంవత్సరం ఒక దేదీప్యమాన సంవత్సరంగా, ఈ సంవత్సరం వెలుగుమయమైన సంవత్సరంగా ప్రభువు మనకు, మన కుటుంబాలకు ఉంచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని మార్పు లేని దేవుడు తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాల్చి కాపాడి నూతన సంవత్సరంలో మీరు మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో తండ్రి, నీ బిడ్డలు ఏ పని చేస్తున్నా నీ వెలుగును వారి మీద ప్రకాశింపచేయ. వారి మార్గముల మీద మీ వెలుగు ప్రకాశించునుగాక. వారి కుటుంబముల మీద నీ వెలుగు ప్రకాశించునుగాక. వారి యొక్క తండ్రి ప్రతి పని మీద నీ వెలుగు ప్రకాశించునుగాక. పరిశుద్ధుడా, ఈ సంవత్సరం అంతా నీ వెలుగు చేత, నీ మహిమ చేత నింపి నడిపించును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ క్షేమమును విస్తరింపజేసి నడిపించును. యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక.